హాయ్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఫ్రెండ్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా. అంటే ఫస్ట్ లెసన్లో 6 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ చూసినాం. సో ఈ రోజు ఏం చేద్దామంటే సెకండ్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో సెకండ్ లెసన్ ఏంటిది? కెమికల్ ఈక్వేషన్. ఓకే, 10th క్లాస్లో కెమికల్ ఈక్వేషన్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందులో మోస్ట్గా బోర్డ్ ఎగ్జామ్కి వచ్చేవి అనుకోండి, ఎస్ఏ ఎగ్జామ్కి అనుకోండి. ఓకే, ఎవరైనా ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు తెలియదు అంటే నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సెకండ్ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటే నేను బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనే రాశాను, ఈక్వేషన్ రాయలేదు. ఈక్వేషన్ రాయకపోవడానికి రీజన్ ఏంటంటే నీకు కాన్సెప్ట్ వచ్చిందంటే మిగతా ఈక్వేషన్స్ ఈజీగా చేస్తావని. అంటే ఎలాంటి ఈక్వేషన్ ఇస్తాడో తెలియదు కాబట్టి నువ్వు కాన్సెప్ట్ నేర్చుకున్నావు అనుకో, ఎలాంటి ఈక్వేషన్ అయినా చేయగలుగుతావు. సో దట్ ఈస్ ద ఫస్ట్. మ్యాక్సిమం టైం అయితే హార్డ్ ఉంటాయి. మీ టెక్స్ట్ బుక్లో చూసిరనుకో 3 హార్డ్ ఈక్వేషన్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్. సెకండ్ క్వశ్చన్ ఇస్ ద టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్. మీ టెక్స్ట్ బుక్లో 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఏ లెసన్ అయినా సరే. సో టెక్స్ట్ బుక్లో 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 3 ప్రాబ్లమ్స్లో టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అని ఉంటుంది. ఆ 3 ప్రాక్టీస్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇవే ఇంతే 6 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 2నే 2 అంటే ఇది ఒకటి కిందికి వస్తుంది, ఈ 3 క్వశ్చన్స్ అంటే టోటల్ 4 క్వశ్చన్ అనుకోండి. టోటల్ 4 క్వశ్చన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ అంటే 2020 అంటే కరోనా ఆఫ్టర్ బోర్డ్ ఎగ్జామ్కి ఇచ్చిన క్వశ్చన్ ఇది. హైడ్రోజన్ రియాక్టివ్ విత్ ఆక్సిజన్, ప్రొడ్యూస్ ద వాటర్, రైట్ ద ఈక్వేషన్, బ్యాలెన్స్ ఇట్. ఓకే, అంటే హైడ్రోజన్ రియాక్టివ్ విత్ ఆక్సిజన్. నార్మల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ రియాక్టివ్ విత్ ఆక్సిజన్ అంటే కామన్ పర్సన్ ఏం రాస్తాడంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్, వాటర్ అంటే ఫార్ములా తెలుసు, H2O రాసేస్తాడు. మేజర్ మిస్టేక్ ఇక్కడ ఏం చేస్తారంటే హైడ్రోజన్ అనేది ఎప్పుడు సింగిల్ మాలిక్యూల్లో ఉండదు, డై మాలిక్యూల్లో ఉంటుంది. ఆక్సిజన్ కూడా డై మాలిక్యూల్లో ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్. అకార్డింగ్ టు ఈక్వేషన్ రాసినానికి ఇది రాంగ్. అంటే ఎలా రాస్తాం మనము? H2 ప్లస్ O2 గివ్స్ రైస్ H2O. ఇది క్వశ్చన్. బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసినంటే ఈక్వేషన్ రాసినందుకు 2 మార్క్స్, బ్యాలెన్స్ చేసినందుకు 2 మార్క్స్, 4 మార్క్స్. ఇలా అడిగింది క్వశ్చన్. అంటే నార్మల్గా నువ్వు ఇక్కడ చేస్తున్న మిస్టేక్ చూడండి, H ప్లస్ O గివ్స్ రైస్ H2O అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ అనేస్తున్నావు. అంటే హైడ్రోజన్ రియాక్టివ్ విత్ ఆక్సిజన్ అంటే హైడ్రోజన్ అనేది డై మాలిక్యూల్స్ లో ప్రజెంట్ ఉంటుంది, హైడ్రోజన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్. సో ఇది కాదు, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వై వి డూ బ్యాలెన్స్ ఈక్వేషన్. వై వి డూ బ్యాలెన్స్ ఈక్వేషన్ అనేది మ్యాక్సిమం 2 మార్క్స్లో అడుగుతుండొచ్చు, 4 మార్క్స్లో అడుగుతుండొచ్చు. 2 మార్క్స్లో అడిగినప్పుడు నువ్వు డైరెక్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని రాస్తే సరిపోద్ది. 4 మార్క్స్కి అడిగినప్పుడు ఏం చేయాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కూడా దాని డెఫినేషన్ రాసాం అనుకో, అది పర్ఫెక్ట్ అన్నట్టు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? లాస్ట్ వెన్ వీ డూ బ్యాలెన్స్ ఈక్వేషన్. ఓకే, అండ్ వాట్ ఇన్ఫర్మేషన్ విల్ డూ. వెన్ వీ డూ బ్యాలెన్స్ ఈక్వేషన్, వాట్ ఇన్ఫర్మేషన్ విల్ గెట్. అయితే బ్యాలెన్స్ ఈక్వేషన్ చేయడం వల్ల వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటిది? ఓకే, ఇది కూడా 4 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ 2 మార్క్స్ ఈ క్వశ్చన్స్. ఓకే, వై వీ డూ బ్యాలెన్స్ ఈక్వేషన్, అది మళ్ళీ వెన్ వీ డూ బ్యాలెన్స్ ఈక్వేషన్ వాట్ ఇన్ఫర్మేషన్ విల్ గెట్. దీస్ ఆర్ ది 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సో 2 మార్క్స్ చూడండి. సో 2 మార్క్స్లో మ్యాక్సిమం వాట్ ఈస్ స్కెలిటన్ ఈక్వేషన్. ఓకే, స్కెలిటన్ ఈక్వేషన్ మీన్స్ వాట్? అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్కెలిటన్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్, సెకండ్ వన్, వాట్ ఈజ్ ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్. వాట్ ఈజ్ మీన్ ఆఫ్ ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్? ఎక్స్ నార్మల్లీ యూ కుడ్ సే దట్ ఎక్స్ అంటే ఏంటిది? నార్మల్గా ఎక్స్ సీఎం, ఎక్స్ ఫ్రెండ్, ఇంకా మీ ఫ్రెండ్ అంటే ఇంకా అది మీ భాషలో ఎక్స్ ఫ్రెండ్. ఎక్స్ అంటే ఏంటిది? వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని ఎక్స్ అంటారు, అంతే కదా? వదిలేసి వెళ్ళిపోయారు అంటే హీట్ లిబరేట్ అయిన దాన్ని. ఓకే, హీట్ లిబరేట్ అయిన దాన్ని ఎక్సోథర్మిక్ అంటారు. అదే ఎండోథర్మిక్ అంటే ఇంక ఎక్స్ వదిలేసింది అంటే అబ్జర్వ్ చేసుకున్నాడు. ఎండోథర్మిక్ అంటే ఓకే, హీట్ అబ్జర్వ్ చేసుకుంటే ఎండోథర్మిక్, హీట్ లిబరేట్ చేస్తే
ఎక్సోథర్మిక్ రియాక్షన్. అదేవిధంగా వాట్ డూ యూ అబ్జర్వ్ డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్, ఆర్ దీన్ని వేరే విధంగా కూడా అడగొచ్చు. ఓకే, వాట్ డూ యూ అబ్జర్వ్ డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్ ఇంకో విధంగా ఎలా అడగొచ్చు అంటే హౌ కెన్ యూ సే దట్ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఓకే, కెమికల్ రియాక్షన్ జరిగిందని ఎలా చెప్పగలుగుతావు. దీనికి ఏముంటుంది నార్మల్గా ఆన్సరు, ప్రెసిపిటేషన్ ఈజ్ ఫార్మ్డ్, ఎగ్జోథర్మిక్, హీట్ లిబరేటెడ్, హీట్ రిలీజ్డ్, హీట్ అబ్జర్వ్డ్ ఆర్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్, ఇలాంటివి చెప్పొచ్చు. నార్మల్గా సింపుల్ పాయింట్సే ఉంటాయి. ఓకే, ఇందులో మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎగ్జాంపుల్ కూడా అడుగుతాడు. వాట్ ఈజ్ డిఫైన్ ద ఎగ్జోథర్మిక్ రియాక్షన్, గివ్ ద ఎగ్జాంపుల్స్, ఆర్ డిఫైన్ ఎండోథర్మిక్ రియాక్షన్, గివ్ ద ఎగ్జాంపుల్ అంటాడు. ఓకే, సో ఈ 3 మ్యాక్సిమం అయితే ఈ 3 ఫోకస్ చేయండి. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. లేదు ప్రాబ్లమ్స్ ఇందులో నేను టెక్స్ట్ బుక్లో 1, 2, 3 ప్రాబ్లమ్స్ అని చెప్పాను, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంది, ఆ ప్రాబ్లమ్స్ అర్థం కావట్లేదు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో నెక్స్ట్ 3rd లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేర్చుకుందాం. థ్యాంక్ యూ.